ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్పీబీసీ ఛానల్ అనంతపురం జిల్లా గుడెపనకల్లు మండలానికి సంబంధించిన బి కొత్తకోట అనే గ్రామానికి సంబంధించిన బాబా ఫక్రుద్దీన్ అతను అతని స్నేహితులు ఓబులేసు, నగేష్, ఆంజనేయులు మరియు ఇంకొక ఇద్దరు సయ్యద్ లాల్ బాషా అనే అతను, రంగనాథ్ అనే వ్యక్తులు 6 మంది కలిసి 2019 జనరల్ ఎలక్షన్స్లో రాయదుర్గము, విడపనకల్లు, తర్వాత రాయదుర్గం రూరల్, ధర్మవరం సబ్ డివిజన్ సంబంధించిన చాలా పోలింగ్ బూతుల్లో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్ అరేంజ్ చేసిన బిల్స్ సర్వశిక్ష అభియాన్ ద్వారా వాళ్ళు వర్క్ పొంది ఉండి ఆ బిల్స్ పెండింగ్ ఉంటే మన అనంతపురం జిల్లా కలెక్టర్ వారు అక్కడ సర్వశిక్ష అభియాన్లో ఫండ్స్ లేనందువలన ఆ ఫండ్స్ను ఇష్యూ చేయమని చెప్పని, అంటే ఫండ్స్ను ఇవ్వమని ఈ పంచాయతీరాజ్ గారికి లెటర్ పెట్టారు. దాని మేరకు ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఫైల్స్ ప్రాసెస్ చేసే దాంట్లో భాగంగా ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రబ్బాని అనే అతనికి తన పై అధికారులకు తన కింది సబార్డినేట్స్కు మొత్తం కలిపి టోటల్ బిల్ వచ్చేది 32 lakhs. ఈ 32 lakhs గాను 1% ఫర్ సుపీరియర్ ఆఫీసరు, ఇతనికి 0.25%, ఇంకా రిమైనింగ్ వాళ్ళ స్టాఫ్ కలిసి కొంత పర్సెంటేజ్ లెక్కన 40,000 డిమాండ్ చేశాడు. కానీ ఈ కంప్లైంట్ నాకు మిగతా ఇద్దరు తెలియదు, మా 4 members గురించి చెప్పాలంటే ఇతని ఫ్రెండ్స్ 3 గురించి చెప్పాలంటే టోటల్గా అది దాదాపు 20 lakhs బిల్. అది దానికి సంబంధించి 25,500 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ దినము డబ్బులు తీసుకొని రమ్మన్న తర్వాత ఎక్కడ రావాలో చెప్పని మధ్యాహ్నంగా ఫోన్ చేస్తే సత్యగిరి సర్కిల్కి రమ్మన్నారు. సత్యగిరి సర్కిల్ దగ్గర మా కంప్లైంట్, మా ఫిర్యాదు బాబా ఫక్రుద్దీన్ వచ్చినప్పుడు ఏవో రబ్బాని గారు డబ్బులు మరి డిమాండ్ చేసి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. వెంటనే ఏసీబీ టీము అతన్ని అదుపులో తీసుకొని కెమికల్ టెస్ట్ చేస్తే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అతని అమౌంట్ కూడా రికవర్ అయింది. కన్సర్న్ ఫైల్స్ అన్ని సీజ్ చేసుకొని ప్రొసీడింగ్స్ డ్రాప్ చేస్తున్నాం. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకానికి కృతజ్ఞతగా నేడు నందికొట్కూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు సంబరాలు జరుపుకుంటున్నట్లు ఆర్తార్ తెలిపారు. ఏం చేయాలి వీళ్ళకని చెప్పేసి ఒక ఆలోచనతో ఇంతకుముందు అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళకు ఆయన ఇచ్చేది లేడీస్కే ఇస్తున్నారు. ఎందుకంటే జెంట్స్కి ఇస్తే దాన్ని అనవసరమైన ఖర్చు చేస్తారు, లేడీస్ ఇస్తే దాన్ని భద్రంగా కాపాడుకుంటారు, పిల్లల్ని మంచిగా చదివిస్తారు, బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వారు ఇటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఇటువంటి జగనన్న మనకు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. జగనన్న చేయూత ద్వారా చాలామంది వారికి ఉపయోగపడే రీతిగా ఈరోజు 18,750 రూపాయల ద్వారా ఎంతోమంది కుటుంబాలకి ఆదుకోవడం జరుగుతూ వచ్చింది. జగనన్న మంచి అభిప్రాయంతో జగనన్న వేసిన అమౌంట్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. దాన్ని దయచేసి ఎవరు కానీ వృధా చేయకండి, వేస్ట్ చేయకండి. అదేవిధంగా ఇక్కడ ఉండే వాలంటీర్ల యొక్క పనితనానికి వాళ్ళు చేసిన ప్రతిఫలానికి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులు యొక్క పాలాభిషేకాన్ని చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము ఈరోజు అందరూ పంచుకుంటున్నాము. దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూత పథకం మన రాయదుర్గం పట్టణంలో అందరికీ 18,750 రూపాయలు స్వయంగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో మనకు జగనన్న గుర్తించడం చాలా సంతోషకరం. కృతజ్ఞతలు ఆయనకి. ఎందుకంటే ఈ పథకం ద్వారా మహిళలకి స్వయంగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయడం ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్క దానికి ఉపయోగపడవచ్చు. అలాంటి కష్టకాలంలో ఆయన వేయడం చాలా సంతోషకరం. మనం జగనన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కొనియాడారు. రాయదుర్గంలోని తన గెస్ట్ హౌస్ లో సీఎం ఆరోగ్య సహాయ నిధి ద్వారా 18 మంది బాధితులకు 7.2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ బాధితుల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ తక్షణమే స్పందించి వారిని ఆదుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అదే విధంగా పేదవారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి నేను మీకు అండగా ఉంటాను అని సీఎం జగన్ భరోసా ఇవ్వడం
హర్షణీయమన్నారు. గుత్తి మండల పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడులలో భాగంగా 7,500 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి తగలబెట్టారు. 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తయారుదారులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. గుత్తి మండల పరిధిలోని గొందిపల్లి గ్రామ శివార్లలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష పోరాట సమితి మరియు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. హాస్పిటల్లో అన్ని రోగాలకి వైద్యం చేయాలి. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కార్యాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రధానంగా కరోనా నేపథ్యంలో ఇక్కడ కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాలని, సాధారణ జనరల్ వైద్యశాలగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ని సాధారణ జబ్బులకు వైద్యం చేసే పద్ధతిలో దాన్ని ప్రారంభించాలని, అట్లాగే వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని వెంటనే నివారించాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అమరాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అమరాపురంలో జరిగిన తమ కుమార్తె పెళ్లిలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఈరన్న మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే తమ మీద కేసు నమోదు చేశారని ఆరోపించారు. తాను ఎక్కడ కోవిడ్ నిబంధనలు అతిక్రమించలేదని అన్నారు. ఏ సాంప్రదాయాలు ఉంటాయో అవి చేస్తూ ఉంటే కేవలం మా కుటుంబ సభ్యులు మరి మన బంధువులు అంతా చేరి దాదాపు మన ఇంట్లోనే నా సంతానమే 6 మంది. మరి నాకు వ్యతిరేకంగా నా మీద దురుద్దేశంతో నిన్నటి రోజు ప్రోగ్రామ్ని వీడియో చేసి సంచలనాన్ని సృష్టించడం జరిగింది. ఇదంతా కేవలం రాజకీయ కక్ష తప్ప వేరేది కాదు. ఇంతతో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం.